వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ఇప్పటికే ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధ నేపథ్యంలో సామాన్యులకి గ్యాస్ కష్టాలు తప్పట్లేదు. చిన్న చిన్న హోటళ్లు నడుపుకునే వాళ్ళు, చాయ్ బండ్లు నడుపుకునే వారికి కూడా గ్యాస్ కష్టాలతోటి ప్రస్తుతం బిజినెస్ లో బంద్ చేసుకున్నటువంటి పరిస్థితి. ఒక లెక్కను చూసుకున్నట్టయితే ఒక ఏరియాలో ఒక 20-25 హోటళ్లు ఉంటే, అంటే చాయ్ బండ్లు కావచ్చు, చిన్న చిన్న బండ్లు కావచ్చు, సమోసాలు కావచ్చు, అవి కావచ్చు, ఇవి కావచ్చు. సో 25 దాకుంటే అవన్నీ మూతపడ్డటువంటి పరిస్థితి. ఎందుకు మూతపడ్డదంటే, రూ. 1200 ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్ ఏకంగా 2500కి అమ్మితే, ఒకటికి డబల్ అమ్మితే ఇంకా వాడు ఎట్లా బతకగలుగుతాడు? తర్వాత మళ్ళీ దీంతో పాటు ఇప్పుడు రూ. 30 ఉన్న దోశ 40 రూపాయలు ఉన్న దోశ 50 రూపాయలకు పెంచడం, ఇట్లాంటివి జరుగుతున్న నేపథ్యంలో భారత్ మరో గుడ్ న్యూస్ చెప్పిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో దీన్ని భారతీయ జనతా పార్టీ నేతలు మోడీ ఉండగా భయం దండగా అన్నట్టు క్యాప్షన్ పెడుతున్నారు. మరో 2 ఎల్పిజి నౌకలు వచ్చేస్తున్నాయి. పశ్చిమాసియా యుద్ధం కారణంగా హార్మజ్ వద్ద నిలిచిపోయిన నౌకల్లో 2 భారత్ రానున్నాయి. ఎల్పిజి ఉన్న ఫైన్ గ్యాస్ జగ్ వసంత్ షిప్ లో ప్రస్తుతం యుఏఈలోని షార్జా వద్ద ఉన్నాయి. ఇవి భారత జెండాతో నేటి నుంచి ప్రయాణించే అవకాశం ఉంది. గత వారం 2 ఎల్పిజి నౌకలను ఇరాన్ వదిలిపెట్టడంతో అవి మన దేశానికి చేరుకున్నాయి. వీటిని కూడా ఇరాన్ అడ్డుకట్ట వెయ్యదని ఇండియా భావిస్తుంది. ఈ 2 నౌకలు వస్తే దేశంలో గ్యాస్ కొరత కాస్త తీరనుంది అని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. ఇప్పటికి 2 భారతదేశానికి రానున్నాయి. ఇంకొక 2 కూడా భారతదేశానికి వస్తే గనక చాలా వరకు, అంటే ఇంట్లో ఉన్న వారికి గ్యాస్ సమస్యలు అనేది ఉండవు. వాళ్ళు బుక్ చేసుకున్న 10 రోజుల్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. డొమెస్టిక్ కన్నా ఇంట్లో వాడుకునే గ్యాస్ కి మాత్రం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తుండే, ఎందుకంటే ఇల్లు గడవాలి కాబట్టి. సో మొత్తానికి కేవలం మోడీ ఉన్నందుకే ఇతర దేశాలు చైనా, పాకిస్తాన్ వీళ్ళంతా పెట్రోల్ రేట్లు పెంచి ఆగమాగం అవుతుంటే భారతదేశం మాత్రం ఎటువంటి రేట్లు పెంచకుండా సురక్షితంగా ఉన్నామని బీజేపీ నేతలు చెప్తున్నారు. సో మొత్తానికి ఇక్కడ ప్రపంచ దేశాల్లో మోడీ వాల్యూ అనేది ఇప్పుడు చాలా మందికి తెలిసి వస్తుంది. విమర్శించిన వాళ్ళకు కూడా మోడీ వాల్యూ తెలిసి వస్తుంది. అండ్ సైలెన్సే మంచిదని ఎందుకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శశి థరూర్ గారే చెప్పడం అనేది కూడా జరిగింది. సో మరి మొత్తానికైతే ఇంకో 2 అంటే గ్యాస్ సంబంధించినటువంటి నౌకలు భారతదేశానికి రానున్నాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.